సో నేను మీ శౌర్య అండి. మనము రైతులు ఎవరైతే ఎక్కడ మనకి నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆ ఉత్పత్తులు తయారు చేస్తున్న అందరి దగ్గర కవర్ చేయడం జరుగుతుంది తిరిగి. అందులో భాగంగా మనం మహేశ్వర్ అన్న నరక దగ్గర ఉంటుంది ఈ ఫాము. ఆల్ ద వే హైదరాబాద్ నుంచి 700 నుంచి 800 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసుకొని మరి వీళ్ళ ఫార్మింగ్ మెథడ్ చూపించడానికి మీకు వెనక చూస్తుందంతా కూడా చెరుకు యూనిట్. చెరుకు రసం నుంచి బెల్లం తయారు చేస్తారు. బెల్లం యూనిట్లు అంటే పెద్ద పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. రసం తీసేది, దాని తర్వాత రసం తీసిన తర్వాత దాన్ని ఉడకబెట్టి పాకం చేసి బెల్లం అచ్చులు పోస్తారు, అంతే. చాలా సింపుల్. అంటే రైతు స్థాయిలో ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళకి చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా మీకు డిఫరెంట్ రీల్స్లో నేను రిలీజ్ చేయబోతున్నాను. అండ్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. మన ప్రొడక్ట్స్ అంటే మీకు నో యువర్ సోర్స్, అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో ఆ ఫార్మర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేయటమే ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం ముఖ్యంగా. అదే అన్న, ఇప్పుడు చెరుకు మనం మొదలు పెట్టేది ఏ నెలలో మొదలు పెడతాం? చెరుకు వేసుకోవాలంటే ప్లానింగ్ అంటే మాకు 1 by 1 ఆడుకుంటూ వెళ్ళాలి కాబట్టి జనవరి నుండి స్టార్ట్ చేస్తామండి. కంటిన్యూగా చెరుకు రావాలి, మార్చ్ ఎండింగ్ వరకు ఉండేలాగా. జనవరి నుంచి పెట్టడం మొదలు పెడతారా? అంటే మొలకలు పెట్టడం మొదలు పెడతారు. ఒకసారి జనవరిలో పెట్టినాక ఎన్ని నెలలకి చెరుకు తయారవుతుంది? మనకి 8 నుండి 9 నెలలు పడుతుందండి. 8 నుంచి 9 నెలలు పడుతుంది. 9 నెలలకి అయితే చెరుకు వెరైటీ ఏమంటారంటే మనం బెల్లం ఆడిచ్చే చెరుకు వెరైటీ ఏమైనా ఉంటుంది? మేము ఆడింది 298 అండి. 298. 404 వేసాము, అది బాగోలేదు. ఓకే, అది బాగోకపోతే ఇంకా అది ఆపిస్తాం. ఓకే. సో మనకి ఇక్కడ వెనక కనిపిస్తుంది, ఇక్కడ చెరుకు ఇప్పుడు అది తయారైనట్టేనా? మనకి అక్కడ కనిపిస్తుంది కదా, తయారైందండి. రెడీ అయినట్టేనా అది? ఇది అయిపోతుంది అన్నమాట. నీరు అంటే మీరు మీ దగ్గర చెరుకులో మిగిలిన మొలాసిస్ అంతా దీంట్లో పంపిస్తారా? పంపిస్తానండి. అది పొంటకి ఇంకా బలం, అది బలమే కదండి, మన క్రిములు పెరుగుతాయి. అదే వాటికి కావాల్సింది కొంచెం దాంట్లో తీపిదనం కదా. అవును, దానికి మళ్ళీ వేపాకులు అవి వాడుకోవాలండి. ఈ చెరుకు పండించడానికి కావాల్సిన మొదటి నుంచి చివరి వరకు ఏం చేస్తారు? మొదటి నుంచి చివరి వరకు అండి మేము దుక్కు దున్నిన తర్వాత వేపపిండి వాడతామండి. భూమిలో వేపపిండి వేస్తారు? వేపపిండి వేస్తాం. ఓకే. వేపపిండి వేయడం వల్ల ఏమవుతుంది, ఏమన్నా మనకి ఆన్ చేసి క్రిములు ఏమైనా ఉంటే ఓకే ఇది అయిపోతుంది. భూమిని శుద్ధి చేసుకుంటారు ముందైతే. దాని తర్వాత ఇంకా బలానికి ఏమి ఇస్తారు? బలానికి ఇదేనండి, ఇంకా మనం గవర్నమెంట్ ఇచ్చి ఫెర్టిలైజర్ అని వాడుతుంటాం. ఇప్పుడు మీకు చూపించి రైతు సాధారిక సంస్థ అని చెప్పి ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంది న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి. వాళ్ళన్నీ న్యాచురల్ ఇవన్నీ ఇస్తున్నారా మీకు? ఎవరు పూర్తి సహకారం లేదు సార్. మేమే ఎక్కడో తెప్పించుకుంటాం జీవనం. అవి ఎలా వాడాలంటే అలా వాడడమే. మరి మీరంతా జీవన ఎరువులు వాడుతున్నారు? అవును, జీవన ఎరువులు అంటే మనకి బయో ఫర్టిలైజర్స్ అంటాం వాటిని. అవును, అవంతా వాడుతున్నారు. సో చెరుకు మొత్తం ఇప్పుడు 8 నుంచి 10 ఎకరాలు మొత్తం చెరుకే ఉంది. అవునండి. పశువులు కూడా ఉన్నాయా? పశువులు ఉన్నాయండి. ఆవు పేడ ఇవి వాడతారా మీరు? ఇవి వాడకపోతే అవుతాయి. ఏం చేస్తారు వాటితోటి? అవి డ్రమ్లో నిల్వ ఉంచుతామండి. ఓకే. డ్రమ్లో నిల్వ ఉంచి దాన్ని మళ్ళీ మనకి ఎన్ని లీటర్లు పడుతుందో అన్ని లీటర్లు వేసుకుంటాం మళ్ళీ నేను పొలంలో. పేడది శనగపిండి అన్నీ సేకరించి. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు అది? ఆవు పేడ మూత్రం కలిపి అంటే జీవామృతం అంటాం కదా, అది 15 రోజులకు ఒకసారి అండి. అంటే బలం అదే అనమాట, ఇంకా బలం మంది ఎక్కువ. ఇంకంతే. అవి కాక మళ్ళీ బయో ఫర్టిలైజర్స్ మీరు డబ్బాలు చూపించారు. అవును. ఈ చెరుకు ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది? ఇది తయారైపోయిందండి. ఇది తయారైంది. ఇప్పుడు దీంట్లో నుంచి రసం వస్తుందా? అయితే ఇప్పుడు పంట వేసిన దగ్గర నుంచి దీంట్లో వచ్చే సమస్యలు ఏంటి చెరుకులో ముఖ్యంగా ప్రధానంగా? ఇప్పుడు ఎర్ర తెగులు అదిన్నది ఒకటి వచ్చేస్తుందండి. ఇట్లా ఎర్ర తెగ అంటే దేనికోసం వస్తుంది? అంటే నేను గమనించింది ఏంటంటే చేమలు అవి కిందన చేరి ఈ కిందన చేరి రసాన్ని పీల్చడం వల్ల రేకు ఎర్రగా అయిపోతుంది అంటున్నానండి. నీళ్ళు ఎక్కువ అయితే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అట్లా దానికి దీనికి సంబంధం లేదండి. అంటే మొదటి నుంచే ఉంటుందా ఈ విధంగా? దీనికి లేదు, ఫస్ట్ బడ్డ వేస్తాం, ఫస్ట్ తోడు వేస్తాం, తర్వాత నుండి ఈ సమస్య తయారవుతుంది ఈ మధ్యనే. ఈ మధ్య అంటే దీన్ని ఏమంటాం? ఈ సమస్యను ఏమంటాం? దీన్ని మన గవర్నమెంట్ వాళ్ళు ఎర్ర తెగులు అని, ఎర్రాకు తెగులు అని, తర్వాత పేనుబంక పురుగు అని ఇవ్వడండి. మీ చెయ్యి మీరేం చేస్తున్నారు? మీ చెయ్యి దగ్గర చూడండి, మీ చెయ్యి యాండ దగ్గర ఇక్కడే ఉంది, మీ యాండ దగ్గర ఉంది, కెమెరా దగ్గర ఇలా తేల్చిన చెయ్యి ఇక్కడే ఉంది, పోయింది.
ఏంటది అయితే ఈ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కదండి, కొబ్బరి చెట్లు టేకు చెట్లు ఇవన్నిటికి ఈ చెరుకు లేనప్పుడు వాటి మీద వెళ్ళిపోతాయండి పురుగులు. ఇవి ఎప్పుడైతే లేవడగా ఆకు ఉంటుందో దీని మీద దిగిపోతాయి. దిగిపోయి ఆకు కింద చేరి తెల్ల పేను బంక పురుగు అని అది ఒకటి, తర్వాత ఇది ఒకటి బాగా సమస్య అయిపోతుందండి. మరి వీటికి మీరేం చేస్తున్నారు? ప్రజెంట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఇట్లా మందులు లేవని చెప్పేస్తాను సార్. మందుల్లోకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. మందులు మనకి కెమికల్ వాడము. అందులో ఇది ఒకటి ఓపెన్ చేసాము, పంట తాలూకు రైతుని వేస్తామని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసి దాని ప్రకారంగా వెళ్తుంటాం. ఓకే. మామూలుగా మీరు ఒకసారి ప్రాబ్లమ్ ఇంకా దీన్ని అంటే ఇప్పుడు సస్యరక్షణ అంటాం కదా, అప్పుడప్పుడు ఏం కొడుతుంటారు అంటే మనకి వేప కషాయాలు ఇట్లాంటివి ఏమన్నా ఆవుమూత్రాలు ఇట్లాంటివి స్ప్రేయింగ్ చేస్తారా? స్ప్రేయింగ్ చేస్తామండి. ఏమేం చేస్తారు దాంట్లో? అందులో ఇప్పుడు మన యాపాకు ఒకటి, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ దంచి ఒక దగ్గర పెడతాం. పెట్టిన తర్వాత అంతే, ప్రతి ఇంత పంట మీద మనం చేయలేక చాలా తక్కువగా ఇవ్వడం అవుతుంది. ఓకే. మామూలుగా చెరుకుకి ఎట్లున్నా కానీ మీకు వస్తూనే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వరిలో వీటిలో అంటే ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం కాండ తొలిచే పురుగులు అని చెప్పి వచ్చి అసలు మొత్తం పోయిద్ది, అసలు వరి కొయ్యలు కూడా అవ్వవు. అట్లాంటిది మొత్తం పంట 20% 30% పోయింది. దీంట్లో అట్లా పోయిద్దా? ఇది ఇంకా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనకన్నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఎరువులు వాడారండి. ఎరువులు వాడిన తర్వాత దీన్ని మార్చడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మరి ఈ భూమిలో మీరు? దగ్గర 2005 నుండి అండి. 2005 నుంచి మధ్యలోనూ 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చామండి. ఈ గ్యాప్లో ఇంకోటి దూరి ఎరువు వేసాడు, అక్కడ మనకి దెబ్బ అయిపోయింది. అది వాడతారు అంటే భూమికి మాత్రము బలానికి ఏమేమి ఇస్తున్నారు? మనం ఇదేనండి, దీని నుండి తీసిన చెత్తనే మళ్ళీ దీనికి వాడుతున్నాం. ఈ గట్ల మీద అరటి చెట్లు, యాప చెట్లు అయ్యి అందుకేనండి, ఎక్కడ యాప చెట్లు తీయలేదు, ప్రతి గట్టుని కూడా యాప చెట్లు కూడా ఉంచాను. వేప చెట్లు మీకు కావాలి కదా? అవునండి. అందరు ఉద్యోగాలంటే మరి ఇంకా జాబ్లు క్రియేట్ చేసేది ఎవరు? అప్పుడు మా పెద్దోడు అన్నాడు, పశువుల తోట మా పెద్దోడు, నేను 30,000 తెచ్చుకుంటాను, మీకు 10 రూపాయలు ఇవ్వలేకపోతున్నాను నెలకి. నేనేమో 60 రూపాయలు, ఈడేమో నెలకు 60,000 ఇస్తాను మీకు. ఇంకా చేసుకుంటే చాలా ఉంటుంది. అవునండి. కరెక్ట్గా తెలివితోటి ఉపయోగించుకొని మీరు ఏంటంటే ఇప్పుడు చెరుకులాగా అమ్మితే ఎంత వచ్చింది మీకు? బయట మిల్లుకి వేస్తే కిలోకి ఎంత ఇస్తారు చెరుకు? కిలోకి 40 రూపాయలు అండి, 45 రూపాయలు ఉంది ఇవాళ. చెరుకు 1 కిలో అమ్మితే 40 రూపాయలు వచ్చింది. మీరు బెల్లం తయారు చేసుకుని అమ్మితే ఎంత అమ్ముతున్నారు డైరెక్ట్గా అమ్మితే? 72 అండి. 72 అంటే ఇప్పుడు చెరుకు 40 రూపాయలు వస్తుందా? 45 రూపాయలు వస్తుంది. ఏంటి 45 కిలోకి వస్తుందా చెరుకు అమ్మితే? ఇది 50 రూపాయలు తీసుకుపోతారండి మా కేజీ లెక్కన. ఆ లెక్క రేటు బాగానే ఉన్నట్ట. ఓకే. కానీ మనం షుగర్ మిల్కి ఇస్తారా? అంతే, చిన్న చిన్న ఎట్టుకున్నారు కదా జ్యూసులకి. కానీ షుగర్ మిల్కి ఇస్తే మీకు ఆ రేట్ ఇయ్యరుగా? ఎవరు ఎంత ఇస్తారు? 3,000 3,500 ఇస్తారు. 3,000 అంటే కిలో 30 రూపాయలు పడుతుంది. 35 రూపాయలు పడుతుంది. 3,000 టన్నుకా లేకపోతే టన్నుకి? టన్నుకి 3,000 అంటే 3 రూపాయలు 5 రూపాయలే కదా? అంతే. మీరు చెరుకు వాళ్ళకి వేసుకుంటే మాత్రం వాళ్ళు మీకు 40-50 రూపాయలు ఇస్తారు. చెరుకు రసం తీసుకునే రసం తీసుకునే 50 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. కానీ మీరు ఇంత కొనుక్కోరు కదా వాళ్ళు. అందుకనే ఇంకా డెవలప్ అవుతుంటారండి, ఏరియాలు డెవలప్ అవుతుంది, పలానా దగ్గర చెరుకు తీసుకెళ్ళి వాళ్ళు మీకు ఇంత రేట్ ఇస్తున్నారంటే ఎందుకంటే వాళ్ళు రసం అమ్ముకుంటారు, చిన్న గ్లాస్ అమ్ముతారు కాబట్టి 20 రూపాయలు తీసుకుంటారు, మీకు ఆ రేట్ ఇస్తారు. కానీ మీరు చేస్తున్న మంచి పని ఏంటంటే ఈ చెరుకు రసాన్ని బెల్లం ఆడించి బెల్లం తయారు చేసుకోవడం వల్ల. ఇప్పుడు మేము పొలం వేసామండి, అందరూ పిండి వేయండి అది వేయండి అంటారు. మా నాన్నగారండి పక్కన జీవన్ తాత. తాత వినపడదండి కొద్దిగా. ఏం చేస్తున్నావు? చెరుకు చేస్తున్నావా? గడ్డి, ఆవులు గడ్డి. గడ్డి తింటారా మీరు ఇట్లా? ఇది తినడం చాలా బాగుంటుంది. మామూలుగా ఇది పిండి ఎరువులు వేసింది అయితే కొద్దిగా మెత్తగా ఉంటుంది, చెరుకు మెత్తపడిపోద్ది. ఎరువులు వేసింది కొంచెం మెత్తగా ఉంటుంది. మనం ఇది వేసింది కొద్దిగా గట్టిగా ఉంటుంది, చెరుకు అంత ఎత్తగదు. అంటే ఆ పశువుల ఎరువులన్నీ మీ ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు, ఇక్కడ ఎరువు తయారైంది, ఈ ఎరువునే వాడుకుంటారు పంటకి. అందరూ మొల ఎత్తి వచ్చాయండి పొలాలు, నాది ఇంతే ఉంది. అందరూ పడిపోకుండా కడతారు కదా ఇట్లా? ఇవి కడతామండి, బడ్లు వేయాలి. అయినప్పటికీ మరి తుఫాను వస్తే
అయితే మిత్రులారా మనం చెప్పుకున్నాం కదా, అంటే ఇప్పుడు ఒట్టి వ్యవసాయాన్ని వ్యవసాయంలాగా చేస్తే కుదరదు. అందులో ఉన్న ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ చేయటంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అనుకున్నంత దిగుబడులు రావు, పంట చాలా వేస్ట్ అయిపోతుంటుంది, పంట పాడైపోతుంటుంది, అట్లనే వదిలేయాల్సి వస్తుంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు యూత్ ఫార్మింగ్ చేస్తూ అంటే వ్యవసాయం నుంచి విలువ ఆధారిత ప్రొడక్ట్స్ అంటే వాల్యూ ఎడిషన్ అంటాం అనమాట. వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే అది పండించిన కొంచెం పంటకైనా కూడా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఎంతో కొంత. అండ్ వాళ్ళు ఆదర్శంగా ఉంటారు వేరే వాళ్ళకి, యూత్కి. అంటే అందరం ఉద్యోగాల కోసం జాబ్స్ కోసం పరిగెత్తకుండా ఇప్పుడు మనకి జీవన్ అందులో ఒక భాగము. వాళ్ళ డాడీ కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. తను అంటే జాబ్కి వెళ్ళకుండా, జాబ్ అనేది అందరూ జాబ్ అనేది పెట్టుకుంటారు, కానీ తను ఏం చేస్తున్నాడంటే మీరు చూస్తున్నారుగా చుట్టూ అంతా మనకి 10 ఎకరాల్లో చెరుకు ఉంటుంది. ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఇప్పుడు అంటే అరకు వెళ్ళే దారిలో ఎస్కోట అని ఉంటుంది, శృంగవరపు కోట అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళు ఆ చెరుకుని మామూలుగా చెరుకు షుగర్ ఫ్యాక్టరీస్కి అమ్మకుండా ఈ విధంగా బెల్లం చేస్తున్నారు చూడండి. మొత్తం న్యాచురల్గా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఇప్పుడు మనం బెల్లం ప్రాసెసింగ్ అంతా చూద్దాం. ఇదంతా మీకు వెనక కనిపిస్తుంది కదా. ఇక్కడ దీంట్లో ఇదే ఫామ్లో 2 బెల్లం ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక యూనిట్లో ఈరోజు బెల్లం చేయాల్సి ఉండే, కానీ అసలు యాక్చువల్గా కొంచెం వర్కర్స్ ఇష్యూ వల్ల రాకపోవటం వల్ల అది చూపించలేకపోతున్నాం. కానీ ఈ డిసెంబర్లో మళ్ళీ నేను ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ బెల్లం తయారీ చూపించబోతున్నాను. కానీ ఎట్లా తయారు చేస్తారు ఇదంతా కూడా చూపిస్తారు మన అన్న మనకి. ఓకేనా, అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. అయితే ఇప్పుడు మనము ఇది మనకి చెరుకు దగ్గర నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా మన బెల్లం. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చెరుకు మొత్తాన్ని మీరు ఇక్కడ 2 గంటల వరకు ఆటం అవుతుందండి. ఏంటండి 2 గంటలు 2 గంటలు చూసుకుంటారు. ఎంత తీసుకుంటారు మీరు చెరుకు ఒకసారికి 650 నుండి 700 లీటర్లు వచ్చే వరకు తీసుకుంటాం రసం. అంటే దానికి ఎంత కట్ చేయాల్సి వస్తుంది? ఎన్ని టన్నులు కట్ చేయాల్సి వస్తుంది? టన్ను 300 అండి. టన్ను 300 చేస్తే 650 నుండి 700 రసం వస్తుంది. అంటే దాదాపు మీకు సగం రసం వస్తుంది అన్నమాట. వస్తుంది, హాఫ్ జ్యూస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెరుకు ఆడిస్తారు, దీంట్లో రసం వస్తుంది. ఇక్కడ నుండి పైప్ పెడతాము, పొయ్యి మీద పెనం పెట్టి రసం దీన్ని పొయ్యి మీదకి వెళ్ళిపోతుంది. చెరుకు రసం కాసే ఏమంటారు? ఒక కడాయిలా పెనం 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 దీన్ని పొయ్యి మీద పెడతారు. దీంట్లోకి అంటే ముందు చెరుకు పొయ్యి మీద పెట్టినాక రసం దీంట్లో పంపిస్తారా, లేకపోతే దీని ముందు దాన్ని మార్చుకుంటారా? దీన్ని అక్కడ మార్చుకుంటాం. ఇది తిప్పేసిన తర్వాత దాన్ని ఒకసారి 650 లీటర్లు పడుతుందా? దీంట్లో 800 లీటర్ల వరకు వేసుకోవచ్చు. 800 లీటర్ల వరకు పడుతుంది. దీన్ని ఇక్కడ ఈ పొయ్యి మీద పెట్టుకుంటారు. ఈ ఆయుధానికి ఏం వాడతారు? చెరుకు పిప్పు, చెత్త. దాని మీ చెరుకు ఎండిపోయింది, ఇప్పుడు రసం తీసిన తర్వాత ఎండిపెట్టి అదే చెరుకు ఇక్కడ పెడతారు. చెరుకు అంత చెత్త పెడతామండి. చెత్త పెడతారు. ఎంతసేపు కాస్తారు? ఇప్పుడు 4 గంటలు అవుతుందండి. 4 గంటలు కాస్తారు. కాసిన తర్వాత అంటే ఆ చెరుకులో ఇప్పుడు చాలా మురికి ఇదంతా వస్తుంది కదా. ఇంకోటండి, స్వచ్ఛమైన నేచురల్ పద్ధతి అంటే ఏంటిదంటే మలాసిస్ ఇందులోకి వచ్చేద్దండి. మలాసిస్ అంటే మలాసిస్ అంటే నల్లగా ఉంటుందా? మొత్తం అందులో మట్టి, మలాసిస్తో పాటు మట్టి అంతా కూడా ఇందులో వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకుంటారు. దీంట్లో అంటే మీరు చెరుకు కాసేటప్పుడు దాంట్లో ఉన్న మైల, మురికి, మట్టి అంతా కూడా ఇందులో స్టోరేజ్ పైనుంచి దీని నుంచి తీస్తుంటారా? పైనుంచి మేఘలాగా ఇట్లా ఈ జిబుతో తీస్తాం. జిబుతో తీస్తాం. ఇది ఎలా తీసి మేఘలాగా వస్తుంటుంది, దీన్ని తీస్తూ ఉంటారు. కానీ అంటే ఇంకా దీంట్లో మరి ఇంకేదో మరి అడవి దొండ బెండ, అడవి బెండ అంటారు కదా, ఆ జిగురు కూడా వాడతా అంటారు. మీరు వాడతారా? వాడతామండి. వాడతారు మీరు? అది వాడతాం, మునగాకు వాడతాం. ఉన్నది పొలంలో ఉంటాయి. ఉన్నది మన పొలంలో ఉంది. అంటే అవసరం ఉంది, దాన్ని మనం వేయాలా? వేయొద్దు, న్యాచురల్గా వచ్చిన మొక్క అది. అది ఓకే. దానివల్ల వేయటం వల్ల ఏ టైంలో వేస్తారు ఆ రసాన్ని? అంటే ఫస్ట్ వచ్చిన తేపను తీసేస్తామండి. ఒక గంట మీరు 4 గంటలు కాయాలి మొత్తం. పొయ్యి మీద ఎక్కిన తర్వాత గంటలోపు అది మలాతిన్ అనేది వస్తారు. ఆ పైన అంతా మురికి క్లీన్ గా కొడుతుంది ఆ చెట్టు వేసేటప్పుడు. అది వేసినప్పుడు అది ఎంత పాలలో వేస్తారు దానికి? ఇప్పుడు 600 లీటర్లు రసం తీసుకుంటారు కదా, చిన్న మొక్క 3 లీటర్ల వాటర్ తీసుకుంటారు అంతే. ఈ రసంలోనే మళ్ళీ కలిపేస్తాం. ఆ మొక్కని దంచేస్తారా? దంచేస్తాం. చిన్నది కర్రతో కొట్టి
ఆ మొక్కను దగ్గర చూపించడానికి ఉన్నదండి. తర్వాత వీడియో తీసుకుందాం, ఇది అయిపోయినాక తీసుకుందాం. దాన్ని రసంలో ఇలా గుంజుతా ఉంటే బట్టలు గుంజినట్టు ఓకే. దాన్ని ఒక టమాటో టైప్ లో వస్తుంది అన్నమాట. జిగురుగాన ఇంకా పైకి వెళ్తుందా మురికి? మట్టి మురికి లాక్కొచ్చేస్తుంది అది. ఎక్కడైనా నలక ఏదైనా చిన్నది ముందు రసం పట్టేటప్పుడే నలక పట్టేస్తారు. ఫిల్టర్ పట్టేస్తాం. బయట బెల్లం చేసే ప్రాసెస్ లో ఏం చేస్తారు మామూలుగా? అంటే కొంచెం కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది, తెల్లగా రావడానికి, మురికి పోవడానికి. ప్యాకెట్లు వాడతారు. దానికి ఏం లేదండి, హైడ్రోసల్ఫైడ్ వాడతారు, దానివల్ల ఇది అవుతుంది. హైడ్రోసల్ఫేట్ అనేది కెమికల్ వాడతారా? అంటే దీనికి దానికి ఏం తేడా లేదు. ఆ హైడ్రోసల్ఫైడ్ వేయడం వల్ల ఇప్పుడు మన బట్టలు తెల్లగా రావడానికి బట్టలకు వాడేదండి అది. దాన్ని దీనికి కూడా యూజ్ చేస్తారు తెల్లగా రావడానికి. ఇంకా సున్నం కూడా వాడతారు కదా, సున్నం దేనికి వాడతారు? సున్నం దానికి బెల్లం గట్టి మన ఘన పదార్థం తయారవ్వాలంటే సున్నం వాడాలి. మనం వాడమా? మనం వేరే సున్నం వాడతాం. అది వేరు. అంటే మనకు ఇప్పుడు చెరువుల దగ్గర రాళ్ళు సున్నం రాయి ఉంటుంది కదా, సేంద్రీయది కాబట్టి వాడేది సేంద్రీయ కాబట్టి వీళ్ళు వేరే వాడతారు. దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఓకే. మామూలుగా మిగతా వాళ్ళు వేసింది కొద్దిగా ఆ సున్నం కొద్దిగా ఇది వాళ్ళు సున్నము ప్లస్ ఆ మురికి. అంటే ఇప్పుడు బెల్లం ఇప్పుడు మనకి ఈ ఆంధ్ర గుంటూరులో ఇక్కడైతే ఇంకా తెల్లగా ఉంటుంది అసలు. అది హైడ్రేషన్ అనేది ఉంటుంది. మంది వైట్ వచ్చేద్దండి. మంది వచ్చేస్తుంది. అది కాదు, ఇలా మనం వండుకున్నా తక్కువ. మంచిది కూడా కాదు కదా అసలు. బెల్లం అట్లా నేచురల్ గా బెల్లం తయారైంది, మనం తింటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చాలా మంచిది కదా. అంటే ఆ విధంగా ఇప్పుడు మీరు 4 గంటలు కాగబెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, అది మనకి పాకం లాగా అవుతుంది కదా, తేనెలాగా వస్తుంది. తేనెలాగా తేనెలాగా వచ్చిన తర్వాత ఇక్కడ నుండి అక్కడ దించాలి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడికి పెనాన్ని ఇక్కడ పక్క పెట్టాలి. ఓకే. పక్క పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని కట్టుకోవాలి. మళ్ళీ ఆ చెక్కది ఒకటి ఉంది, ఇది దీన్ని దించాలి. దాన్ని అటు ఇటు ముందు పైకి కిందకి లాగుతూ ఉంటారు కదా. ఇది కలిపేది, బెల్లం కలిపేది. అట్లా చేయడం వల్ల ఏమైంది, అది ఆరుతుందండి వేడికి. చల్లబడి గట్టి పదార్థాలాగా అవుతా ఉంటుంది. గణపదం తయారు. ఆ ప్రాసెస్ ఒక గంట పడుతుంది. అప్పుడు దాని తర్వాత ఇంకా పాకం అనేది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు, దేంట్లో పోస్తారు అయిన తర్వాత? అంటే మొత్తం 4 గంటలు ఉడకబెడతాము. ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది? మళ్ళీ దీన్ని అటు ఇటు లాగడం ఇంకో గంట చెక్క తెడ్డ అంటాం, ఆ తెడ్డ తోటి లాగుతూ ఉండాలి. గట్టి పడిన తర్వాత అప్పుడు ఒక అరగంటలోనే ఆ కేట్లకి ఎత్తడం. దేంట్లో వేస్తారు అప్పుడు మీరు బెల్లం కావడానికి? అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇప్పుడు తీసుకుంటాం అండి. ఓకే. ఇది కేజీలు అండి. ఒకటి దాంట్లో పోస్తారా? ఒకటి తయారు చేసేస్తాం. దీన్ని దేంట్లో అంటే దీంట్లో పెట్టి పోస్తారు. ఉండండి, ఒకటి తయారు చేస్తాను. ఇప్పుడు 6 కేజీలు అండి. దాంట్లో పోస్తారా? అక్కడైతే అక్కడే పెట్టేసి ఒక పక్కన ఖాళీ అయిందని దాంట్లో పోస్తా ఉంటారు. ఎంతసేపు గడ్డ అయితే తర్వాత అది గంట 2 గంటల అయితే గడ్డ అయిపోద్ది, కానీ మార్నింగ్ తీస్తాం. ఆ పైన పీకేసుకోవటం. ఇదేమో దీంట్లో ఇట్లా పోస్తాం. ఇది 16 కేజీలు అండి. ఓకే. ఇది 2 గంటల్లో మొత్తం తెల్లారదాకా ఉంచుతారు అట్లా? ఇంకా 12 గంటలు ఉంచేస్తాం. మొత్తం ఒక 12 గంటలు ఇంకా మాస్టర్ తీస్తాం. ఓకే. ఎందుకంటే ప్యాకింగ్ చేసేటప్పుడు తీసి ఉంచితే అది మళ్ళీ చెమ్మ వచ్చేస్తుంది. ఓకే. అదే తీసిన తర్వాత గంట ఆరబెట్టి తీసినంటే ఒక 5 నిమిషాలు ఇలా ఆరబెట్టేసి అప్పుడు ప్యాకింగ్ చేసుకుంటే, అంటే మాయిశ్చర్ దాంట్లో ఉన్న నీటి శాతం అంతా కొద్దిగా ఆరాల ముక్క మనం ప్రాసెసింగ్. దాని తర్వాత ఈ విధంగా మీరు పక్కన పెట్టారు, కానీ ఈ విధంగా ప్యాకెట్లు చేసుకుంటారు. ప్యాకింగ్ చేసి దీనికి బ్రాండింగ్ చేసుకొని చేసుకోవటం. ఇంకా అంటే మళ్ళీ మనం చెరుకు కాసేటప్పుడు మురికిపోవడానికి కావాల్సింది తేప. అడవి బెండ అంటారు, అదేనా? అవునండి. అడవి బెండ చెట్టుని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ చెట్టుని తీసుకొని ఓ పాకంలో వేస్తామండి. పాకంలో వేస్తారు. ఇగో ఇది కూడా వస్తుందండి జిగురు. ఈ చెట్టు గుర్తుపడతాం, వీటికి చిన్న ఇవి లాగా వస్తాయి కదా, ఊళ్ళో వస్తాయి కాయల్లాగా. ఇది కూడా జిగురు వస్తుంది. ఈ ఆకు నేయడం వల్ల నేచురల్గా బెల్లం అనేది శుద్ధి జరుగుతుంది. అవును. ఓకే. ఇవి మనకి ప్రతి గట్ల మీద ఉంటాయండి. వాడుకుంటారు. ఎన్ని ఆకులు వేయాల్సి వస్తుంది? ఒక పాకానికి ఒక చెట్టు వేయాలండి. పాకానికి చెట్టుకి ఆకులని తీసేసుకుంటారా? మొత్తం ఆకులని చెదగొట్టేసరికి ఆకులని పోతాయి. ఓన్లీ దీని తాలూకు కాండం ఉంటుంది. కాండం వేస్తారు మీరు, ఆకులు వేయరు.
కాండం దంచేస్తారా లేకపోతే దంచేస్తే మొత్తం ఈ తొక్క తాలూకా జిగురంతా మనకి తయారైపోతుంది. దాంట్లో ఉన్న జిగురుతో దాన్ని 3 లీటర్లు నీళ్ళు చేదు తీసుకొని రాదా? ఎక్కువైతే? అలా ఏముండదు. ఏముండదు. నేచురల్ మనం కూడా తినొచ్చు ఇది, కానీ తినం కదా. ఇక్కడ రా ఒకసారి. అయితే ఇప్పుడు ఈ మీరు బయట కొంటారా ఈ ఎరువుల్ని? లేదండి, మాకు వ్యవసాయ మనకి సచివాలయంలో ఇచ్చారు. గవర్నమెంట్. ఒక బాటిల్ 100 రూపాయలు చెప్పారు. ఇవి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అంటే మీరు ఆవు మూత్రం ఆవు పేరుతో పాటు ఇవి కొన్ని పొటాషియం బ్యాక్టీరియా తయారవుతుంది అన్నారు. ఇది న్యాచురల్గా దీంట్లో ఏంటంటే కల్చర్ ఉంటుంది బ్యాక్టీరియా. పొటాషియం ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న పొటాషియాన్ని కరిగించి చెట్లకు అందిస్తుంది అన్నమాట. ఇది వాడతారు. ఇదేమో పాస్పో బ్యాక్టీరియా. ఇది ఒకటేనండి. ఇవి కూడా మీరు దీన్ని ఏ విధంగా వాడుతున్నారు? దీన్ని లిక్విడ్ వాటర్లో కలిపి పంపిస్తారా? ఒక్కోసారి వాటర్లో వేస్తాను, ఒక్కోసారి గెత్తంలో వేసి. అంతే, ఇది 300 నుండి 500 ml వాడమని చెప్తున్నారు ఎకరానికి. జీవన ఎరువులు అంటాం బయో ఫర్టిలైజర్. అయితే నేను అలా కాదు, ఎక్కువ మోతాదు వాడతాను. ఎంతమంది దీంట్లో మనకి కెమికల్ కాదు కదా ఇది. మన పెరుగులో తోడులో బ్యాక్టీరియా ఉన్నట్టు దీంట్లో ఉంటుంది అంతే. అదేం చేస్తుంది అంటే పోషకాలను చెట్లకు అందిస్తాయి. దాంతో పాటు పెరుగు కూడా ఇంటికాడ ఎక్కువ అయిపోతే వాళ్ళు కలిపేస్తున్నాం. పెరుగా మంచిది కదా. ఇంకా ఈ పిప్పి అంతా ఇప్పుడు బెల్లం రసం తీసిన తర్వాత వీటిని ఎండబెడతారు. ఎండబెట్టేసింది ఇది. ఎండబెట్టి దీన్నే మళ్ళీ కాయడానికి వాడతారు. దాని చెత్త అది వాడతాం. మీ ఎరువు అన్ని కూడా ఈ రూమ్ లో ఉంటాయి కానీ మనకి తాళం దొరికితే దాంట్లో అన్ని చూసేవాళ్ళం. పర్వాలేదు, ఏం కాదులే. అది సున్నం చూపించండి. అంటే మనం బెల్లం చేయడానికి సున్నం ఖచ్చితంగా అవసరమే కదా. కాదు మీరు లిమిటెడ్ గా వాడతారు. ఎంత సున్నం కూడా మంచిది చాలా. ఇప్పుడు కాల్షియం పాన్ సున్నం అంటే మనం పాన్ వేసుకుంటాం కదా, దాంట్లో వాడే పాన్ సున్నం అనమాట ఇది. ఇది కూడా మంచిది యాక్చువల్గా. మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గడానికి. ఇప్పుడు కాల్షియం కోసం పాలు తాగండి అవి అంటారు. అలాగే ఇది కూడా కాల్షియం అండి, ఫుల్ కాల్షియం అయితే అది. ఓపెన్ చేస్తుంది ఒకసారి తిని చూద్దాం అది. అంటే ఇప్పుడు ఒక 600 లీటర్లు అన్నప్పుడు మీరు ఎంత వాడతారు ఇది? చిన్నది ఒక 2 స్పూన్లు 10 స్పూన్లు అట్లా ఉంటుందా లెక్క? సున్నం అర్థమైపోతుంది. చూశారు కదా. ఇప్పుడు మనకి సున్నం అనేది బెల్లంలో కొంచెం ఏమన్నా ఇది అంటే మనం మామూలుగా సున్నం అంటాం చూడండి, లైమ్, న్యాచురల్ లైమ్ అనమాట ఇది. మనం పాన్లో వాడతాము. దీన్ని కొంచెం మోతాదులో ఎంత కావాలంతా బెల్లం కోసం వాడతారు వీళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం బెల్లం గట్టిపట్టడం ఘన పదార్థం తయారవడం గట్టిగా అవడానికి బెల్లం పాకం అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇది వాడటం కూడా మనకి హెల్త్కి కూడా మంచిదే అనమాట. సో మన దగ్గర ఉన్న ఫామ్కి వచ్చాం కదండి. ఎంత మంచి ఇక్కడ ఈ షెడ్ కింద చూస్తున్నారు కదా, బెల్లం తయారు చేసే షెడ్ ఇది. మనోళ్ళంత మిత్రులు ఉన్నారు. ఈ కాక చూసారా ఎంత ఏదైనా కూడా ఇంకా ఎంత బాగా నవ్వుతున్నాడో. ఫుల్ పొలం పని చేస్తాడు. మన కోసం ఇక్కడ కొబ్బరి బాండం కొడుతున్నారు ఇప్పుడే తీసుకొచ్చి నీళ్ళు తీయడానికి. సో ఇట్లాంటి ఈ విధంగా ఫామ్స్లో తిరిగే అదృష్టం మాలాంటి రైతులకు మాత్రమే ఉంటుంది. శంకర్ ఉన్నారా? శంకర్ ఉద్యోగం వచ్చేసి 4 ఎకరాలు భూమి కొని చేస్తాను ఇప్పుడు. ఎక్కడ ఇప్పుడు మనం ఎక్కువ తయారవుతుంది కదా, వదిలినట్టుంది కదా. షేప్ భలే కొట్టావు కరెక్ట్గా. దీని ఇట్లా రాయటం ఇంకా పైప్ తీసి అన్న వద్దు, ఇట్లే ఇది న్యాచురల్. అది ప్లాస్టిక్ కాదండి, బొబ్బాస్ కొట్టడంతో మా రైతులు అలా తాగుతున్నారు. చాలా తీయగా ఉంది, అసలు చాలా తీయగా ఉన్నాయి నాటు. కొబ్బరి కూడా బాగా తయారైంది. కొబ్బరి ఎక్కువైనప్పుడు నీళ్ళు తీయగా అవుతాయి కదా. ఇక్కడ నుంచి మళ్ళీ స్పీడ్ తక్కువ వస్తుంది అన్నమాట. కొబ్బరి పెరిగిన కొద్ది కొబ్బరి తక్కువ ఉంటే స్పీడ్ భలే తీయగా ఉంది. జీవనం బంగాళ తీయడానికి వచ్చిన వల్ల ఒక 10-20 కొనేస్తాడు.
మీసు పక్కన పెట్టుకుంటాడు, ఎప్పుడైతే తాగాలనిపితే అప్పుడు తాగుతాడు. ఇలాగని కొరత ఇదిగోండి. తీసుకోండి.